హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం కొడుకు బాధ్యత అనే చందమామ కథను వినేద్దామండి. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామండి. పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడిగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగిలిస్తూ వాడికి చదువు చెప్పించింది. అనంతుడు 20 ఏళ్ల వాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్టు చాలా ఆనందపడింది. ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతని ఇంటికి రాసాగారు. అలా వచ్చిన సంబంధాలలో తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అమల. అమలకు తను కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తకు వండి వడ్డించడం చెప్పలేనంత కంపరంగా ఉండేది. భర్త ఇంట లేనప్పుడు ఆమె పార్వతమ్మను చీదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురైంది. అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకుంది. ఆమె వద్దంటున్నా వినక వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు. అమలకు ఇదేమాత్రం ఇష్టం లేదు. ఒకనాడు ఆమె భర్తతో, పండగ ఇంకా వారం రోజులే ఉంది. మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలమైంది. పండుగకు ఒక పట్టుచీర కొనండి అన్నది. అనంతుడు కొంచెం సేపు ఆలోచించి, పండగలకేం, దీని తర్వాత మరొక పండగ రాకపోదు. నువ్వు చూస్తున్నావు కదా, వైద్యానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నాడు. ఆ జవాబు వింటూనే అమల ఎక్కడ లేని కోపం తెచ్చుకొని, ఒక బిచ్చగత్త కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది. అనంతుడు ఒక క్షణకాలం నివ్వెరపోయి, అవ్వని గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకు అని బయటికి వెళ్ళిపోయాడు. దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపయింది. ఆ రాత్రి భోజనాలయ్యాక ఆమె భర్తతో, నేను పగలంతా ఎంతో క్షోభపడిపోయానో మీకు తెలియదు. మీరు బాగా ఆలోచించి నేను కావాలో లేక ఆ బిచ్చగత్తె కావాలో తేల్చుకోండి అన్నది. ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ, బిచ్చగత్తె అనవద్దని లోగడ చెప్పాను. నీది వట్టి కుళ్ళు బుద్ధి. భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు. అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యత అంటూ లేదా? ఇంతటితో నోరు మూసుకో అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున తను వెళ్ళిపోతున్నట్టు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదిండు కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి, ఇలా ఒక్కదానివే వచ్చావేం అని అడిగాడు. ఆమె జరిగిందంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తె ఎక్కువట. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అన్నది. ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ పూరుకుని, మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే ఆమె అన్నం మాత్రం పలకరించకుండా బయటికి వెళ్ళిపోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది. తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళుతూ, జరిగిందేదో జరిగిపోయింది, నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల ఆదుర్దాపడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరికి వెళ్ళి, ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదేం అని అడిగింది. నీకు చెప్పడానికి మనస్కరించక ఊరుకున్నాను. ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు. నిలవడం కష్టం, ఉద్యోగం పోయినట్టే అని చెప్పాడు రామయ్య. ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవడం అంటే దానితో పాటు పరువు పోయినట్టే. అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూతి పళ్ళెం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతడి చేయి పట్టుకుంది. ఇక ఎవరికీ నా ముఖం చూపెట్టలేను తల్లి, నా దారిన నన్ను పోని అన్నాడు అమల తండ్రి.
అదేం మాట నాన్న, లోపలికి రా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఈ వయసులో ఉద్యోగం పోయినా నా బతుకు ఎలా గడుస్తుంది అన్నాడు ఆమె తండ్రి బాధగా. దిగులు పడకు నాన్న, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉంది. కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపులు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో, ఆ బాధ్యత విషయం తర్వాత చెబుతాను, ముందు ఈ సంగతి చెప్పు అమల. కాళ్ళు చేతులు బావుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవడం నీకు అసహ్యం కలిగించడం లేదా అన్నాడు. దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్య భావం నాకు ఏమాత్రం లేదు అన్నది అమల. ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి, లంచం తీసుకోవడం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగడం లేదు, కానీ అంగవైకల్యం వల్ల మరో దారి లేక బిచ్చగత్తగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి గనక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నావు అన్నాడు. అవును లేదా మరి అని అడిగింది అమల కోపంగా. ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథ అయిన తనను ఎన్నో శ్రమల కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా? ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయడం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళనీళ్లు పెట్టుకుని, అన్నయ్య, నువ్వు నా కళ్ళు తెరిపించావు. పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళ్తాను. నాన్నకు ఉద్యోగం పోతే ఏమైంది, ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉంది అన్నది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, నేను లంచము తీసుకోలేదు, ఉద్యోగము పోలేదు. నీ మేలు కోరి నీకు బుద్ధి జరపడానికి రామయ్య, నేను, నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాం అన్నాడు. అంతటితో అమల సంతోషించి తన అత్తవారింటికి వెళ్ళిపోయింది. కథ అయిపోయిందండి. మరొక కథ, బంగారపు మేక. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక కూతురు కలదు. కుందనం లాంటి శరీరము, ఎర్రని ఉంగరాల జుట్టు, నల్లని తుమ్మెద లాంటి కళ్ళు, గులాబీ పువ్వులను పోలిన బుగ్గలతో ఆమె అందము ఇంత అంత అని చెప్పనవలసినది కాదు. చూచిన వారందరూ ఆమెను ప్రేమిస్తుండేవారు. నిజానికి ఆ అమ్మాయి కొరకు ఎందరెందరో రాజకుమారులు వచ్చారు. కానీ ఆ అమ్మాయి వద్ద కాపలా ఉండే దాసీది ఎవరినీ దగ్గరికి రానిచ్చేది కాదు. అందుచేత ఆ అమ్మాయి పెళ్లి కాకుండానే ఉన్నది. ఒకనాడు దాని దాసీకి ఒక ఆలోచన తట్టింది. వెంటనే రాజు వద్దకు వెళ్ళి, ఓ రాజా, మన అమ్మాయిని పెళ్లాడవలెనని అనేక మంది రాజకుమారులు వస్తున్నారు. వారిలో ఎవరిని కాదనాలో ఎవరిని అవుననాలో కూడా తెలియడం లేదు. ఈ చిక్కు లేకుండా చేసుకోవాలంటే ఒక ఉపాయం తోస్తున్నది. అది తమకు విన్నవించదలుచుకున్నాను అన్నది. రాజు, నేను ఇదే ఆలోచిస్తున్నాను. నీ ఆలోచన ఏమిటో చెప్పు అన్నాడు. దాసి, భూమి కింద మనము ఓ చక్కని మేడ కట్టించాలి. ఆ మేడ నుంచి ఉద్యానవనంలోకి మెట్లు కట్టించాలి. మెట్ల చివర భాగాన మేడకు మాయాద్వారం అమర్చాలి. ఎవరికీ తెలియకుండా మన అమ్మాయిని ఆ మేడలో ఉండాలి. తరువాత అమ్మాయిని పెళ్లాడడానికి వచ్చిన ప్రతి వారికి 3 దినాలు గడువు ఇచ్చి రాజకుమార్తెను కనుక్కోమనాలి. అలా కనుక్కున్న వారికే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి. కనుక్కోలేని వారి తల నరికించి కోటద్వారానికి వేలాడగట్టాలి అని విన్నవించింది. రాజుగారికి ఆ ఉపాయం చక్కగా నచ్చింది. సరేనన్నాడు. రాజుగారికి తన ఉపాయం నచ్చినందుకు దాసీది ఎంతో సంతోషించింది. మరునాడు రాజుగారు హుకుం అయింది. అనుకున్న ప్రకారం భూగర్భంలో మయ నిర్మితం లాంటి మేడ తయారైంది. దానికి మాయల ద్వారం అమర్చబడింది. ఉద్యానవనం వరకు మెట్లు కట్టబడ్డాయి. ఎవరూ చూడకుండా రాజకుమారుని ఆ మేడలో ప్రవేశపెట్టారు. రోజు అనేక మంది రాజకుమారులు వస్తున్నారు. అందరికీ 3 దినాలు గడువిచ్చి, ఈ 3 దినాల గడువు లోపల రాజకుమార్తెను కనుక్కున్న వారికే రాజకుమారునిచ్చి పెళ్లి చేయబడును. అలా కనుక్కోలేని వారిని ఆఖరి దినం తల నరికి ఆ తల కోట గుమ్మానికి వేలాడవేయబడును అని తెలియజేయబడింది. అనుకున్న ప్రకారమే అనేక మంది రాజకుమారులు వస్తున్నారు. షరతుల ప్రకారం సాయశక్తుల ప్రయత్నించి ఓడిపోతున్నారు. వారి తలలు నరికివేయబడుతున్నాయి. ఇదంతా తన ఉపాయం ప్రకారమే జరుగుతుందన్నందుకు దాసి సంతోషం పట్టలేకపోతున్నది. దానికి అంత క్రూర స్వభావం. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ వార్త పక్క రాజ్యంలోకి పాకిపోయింది.
అక్కడి రాజుకి ముగ్గురు కొడుకులున్నారు. ఒకనాడు పెద్ద కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, మన ప్రక్క రాజ్యంలో భూగర్భంలో దాగి ఉన్న రాజకుమార్తెను నేను వరించాలి. ఆమెను వెతికి తెస్తాను, పెళ్లాడతాను అన్నాడు. తండ్రి కొడుకును వెళ్ళవద్దని, వెళితే మోసపోతావని ఎంతో నచ్చచెప్పాడు. కానీ కొడుకు వినలేదు. అన్నిటికీ ససేమిరా అని తప్పక వెళతానని పట్టుపట్టాడు. కడకు రాజు కొడుకు కోరిన ప్రకారం చాలినంత ధనం, చక్కని గుర్రం ఇచ్చి పెద్ద అట్టహాసంగా కొంత దూరం సాగనంపాడు. తరువాత తిరిగి ఇల్లు చేరాడు. రాజకుమారుడు రాజకుమార్తె తండ్రి వద్దకు వెళ్ళి, ఓ రాజా, తమ షరతుల ప్రకారం తమ కుమార్తెను వెతికి తెస్తాను, ఆమెను పెళ్లాడతాను అన్నాడు. రాజు అతనికి ఈ విధంగా నచ్చచెప్పాడు. అబ్బాయి, నీవు చాలా చిన్నవాడవు, 4 దినాలు బ్రతకతగిన వాడవు. ఈ కోరిక విడిచిపెట్టు. లోకంలో ఎంతమంది రాజకుమార్తెలు లేరు? ఒకరిని మించిన వారు ఒకరుగా అందగత్తెలు ఉన్నారు. వారినెవరినైనా పెళ్లాడు. ఇక్కడ నా కుమార్తెను ఎవరికీ తెలియని చోట దాటి ఉంచాను. 3 దినాల లోపల ఆమెను కనుక్కోవాలి. లేని ఎడల ఆఖరి దినం సాయంత్రం నీ తల కొట్టివేయబడడం జరుగుతుంది. తెలుసా? రాజకుమారుడు ఈ విధంగా జవాబిచ్చాడు. పుట్టిన వారికి గిట్టుట తప్పదు. ఇది లోకధర్మము. ఇంతకు నా అదృష్టం పండినదా? రాజకుమారి దొరుకుతుంది, లేదా నాకు చావు ఉండనే ఉన్నది. దీనికి భయం ఎందుకు? నా నిర్ణయం వదలదలుచుకోలేదు. ఆఖరికి రాజు అనుమతి ఇచ్చాడు. రాజకుమారుడు ఆ దినం విశ్రమించి 2వ దినం రాజకుమార్తెను వెతకడం ఆరంభించాడు. వెతకి వేసారిపోయాడు. గడువు పూర్తి అయింది. షరతు ప్రకారం అతని తల నరికివేశారు. అనేక తలల్లో అది ఒక తల అయింది. ఇంతకాలానికి పెద్ద రాజకుమారుడు రాకపోవడం చూసి 2వ రాజకుమారుడు తండ్రి వద్దకు వచ్చి, నాన్న, అన్నను వెతక వెళ్తున్నాను అన్నాడు. రాజు, నాయన, నీ అన్న తల ఈ పాటికి నరికివేసి ఉంటారు. వారి షరతుల ప్రకారం తాను నెగ్గి ఉండిన ఈ పాటికి ఆ శుభవార్త వచ్చి ఉండేది అన్నాడు. రాజకుమారుడు, అన్నయ్య వెళ్ళిన పని మీదనే నేను వెళ్తాను అన్నాడు. రాజు తన కుమారుని వెళ్ళవద్దని బోధించాడు. కానీ కొడుకు వినలేదు. ఆఖరికి రాజు అతనికి కూడా చాలినంత ధనం, చక్కని గుర్రం ఇచ్చి వైభవంగా సాగనంపాడు. రాజకుమారుడు రాజకుమారి తండ్రిని చేరి వారి షరతుల ప్రకారం అనుమతి పొందాడు. 3 దినాల వరకు యత్నించి కడకు విఫలుడైనాడు. ప్రాణదండన పొందాడు. 2వ రాజకుమారుడు కూడా ఇంతకాలానికి రాకపోవడం చూసి 3వ రాజకుమారుడు తన తండ్రి అనుమతి మీద రాజకుమారి ఉండే చోటికి పయనమయ్యాడు. దారిలో ఒక పట్టణంలో కంసాలి వద్దకు వెళ్ళి అతనికి 2 మణుగుల బంగారం ఇచ్చి, దీనితో ఒక చక్కని మేకను చేయి. నేను ఆ మేక కడుపులో ఇమిడేంత పెద్దదిగా చేయాలి సుమా. మిగతా బంగారము నీది అన్నాడు. కంసాలికి అంతులేని ఆనందం కలిగింది. వెంటనే పని ఆరంభించాడు. తెల్లవారి పొద్దు పొడిచేసరికల్లా మేక తయారైపోయింది. రాజకుమారుడు కూడా అతని పనితనానికి మెచ్చుకొని, శభాష్ కంసాలి, బాగా చేశావు, గాని ఈ మేకను ఫలానా రాజుగారింటికి చేర్పించాలి అన్నాడు. రాజకుమారుడు బంగారపు మేక కడుపులో దాగి కూర్చున్నాడు. కంసాలి మేకను కూలీలతో రాజుగారింటికి చేర్పించాడు. వెంటనే ఎవరో రాజకుమార్తెకు బహుమతి చేయడానికి చక్కని బంగారపు మేకను తెచ్చారని రాజుకు కబురు చేయబడింది. ఎవరికీ తెలియకుండా భూగర్భంలో దాచి ఉంచిన రాజకుమార్తె వినోదం కొరకు కొన్ని వస్తువులు అవసరమే కదా. అందుకు ఈ బంగారపు మేక మరీ బాగుంటుందని తలచి రాజు విశ్వాసపాత్రులైన భటులను పిలిచి ఆ సువర్ణ మేకను రాజకుమార్తెకు ఇచ్చిరమ్మని ఆజ్ఞాపించాడు. భటులు అలాగే చేర్పించారు. రాజకుమారి ఆనందంతో ఆ మేకను ఒక మూల భద్రపరుచుకుంది. ఈ లోపల రాజకుమారుడు మేక కడుపులో నుండి రాజకుమారిని చూశాడు. అతడు ఆమె అందానికి లోలోపల ఆశ్చర్యచకితుడైనాడు. మేక కడుపులో ఉన్న రాజకుమారునికి క్రమంగా ఆకలి కాసాగింది. రోజు రాత్రిపూట రాజకుమార్తెకు అన్నం వస్తుండేది. రాజకుమారుడు ఏదో విధంగా సందు చేసుకుని అందులో సగం అన్నం తినేస్తుండేవాడు. ఇలా కొన్ని దినాలు గడిచాయి. ఇది వరకు నాకు సరిపోయే అన్నం కొన్ని దినాల నుంచి తక్కువ అవుతున్న కారణం ఏమిటా అని రాజకుమారికి సందేహం కలిగింది. కాపలా భటులు తినేస్తున్నారు కాబోలునని కూడా అనుమానపడింది. సరే, కారణం కనుక్కోవాలని ఒక దినం పొంచి కూర్చున్నది. బంగారు మేక కడుపులో ఉన్న రాజకుమారునికి ఇది తెలియదు. చీకటి పడడంతోనే మామూలుగా అన్నం వచ్చింది.
వెంటనే రాజకుమారుడు బయటకు వచ్చి సగం అన్నం తిని యథాప్రకారం మేక కడుపులో ప్రవేశించబోతుండగా రాజకుమారి వెంటనే అగ్గిపుల్ల గీచి చూసింది. ఆ వెలుతురులో ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి అందానికి ఒకరు మోహితులై కొంతసేపటి వరకు ఎవరూ మాట్లాడలేకపోయారు. ఆఖరికి రాజకుమారి ఎవరు నీవు అని ప్రశ్న వేసింది. రాజకుమారుడు నేను రాజకుమారుణ్ణి. మా అన్నలు ఇద్దరు నీ కోసం ప్రాణాలర్పించుకున్నారు కాబట్టి నీ కొరకు ఈ ఉపాయంతో వచ్చాను అన్నాడు. దాసి దాని కట్టడిలో ఉండి ఉండి రాజకుమారి విసుగు చెందింది. అందువల్ల వారిద్దరూ కలిసి పగలు బంగారు మేక కడుపులో ఉండవలెనని రాత్రి చక్కగా మాట్లాడుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. ఇదే విధంగా కొన్ని దినాలు గడిచిపోయాయి. ఎంతకాలం ఇట్లా ఉండగలరు? ఒక దినం రాజకుమారి రాజకుమారునితో ఎంతకాలము మనము దొంగ జీవితం జీవించగలము? ఏ విధంగానైనా ఈ బంధనముల నుండి ముక్తి పొందు మార్గము వెతకాలి అన్నది. దానికి రాజకుమారుడు ఈ బంగారు మేక కాలు ఒకటి విరగగొడతాను. దానిని బాగు చేయించమని మీ తండ్రి వద్దకు పంపించు. దీని ద్వారా నేను బయటికి వెళ్తాను. తిరిగి మరలా నీ వద్దకు వస్తాను. ఇదొక్కటే ఉపాయం అన్నాడు. బయటకు వెళ్ళిన రాజకుమారుడు తిరిగి ఎట్లా రాగలడు అన్న సంగతి రాజకుమారి ఆలోచించలేదు. కానీ అతని మీద ఆమెకు గట్టి నమ్మకం కలిగింది. అందుచేత ఆమె రాజకుమారుని యుక్తికి అంగీకరించింది. అనుకున్న ప్రకారం సంగతి తెలియపరిచి బంగారు మేక రాజు వద్దకు పంపబడింది. అక్కడి నుండి దాన్ని చేసిన కంసాలి వద్దకు పంపబడింది. కంసాలికి అంతా తెలిసిన సంగతే కాబట్టి రాజకుమారుడు మేకలో నుండి బయటకొచ్చాడు. తరువాత వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి ఓ రాజా, తమ కుమార్తెను పెండ్లాడదలుచుకొని వచ్చాను అన్నాడు. రాజుగారు మామూలు ప్రకారంగా రాజకుమారునికి ఈ కోరిక వీడమని ఎన్నోసార్లు బోధించాడు. ముందుగానే రాజుగారిని తన బుట్టలో వేసుకున్న రాజకుమారునికి రాజ ఉపదేశాలు పనిచేయలేదు. అతడు పట్టిన పట్టు వీడనన్నాడు. రాజు అతని కోరికను అంగీకరించక తప్పింది కాదు. రాజభటులను రప్పించి ఈ కుమారుని వారికి అప్పగించాడు. ఈ రాజకుమార్తెను కనుక్కునే కిటుకులు అన్నీ తెలిసినవాడు గాన 2 దినాలు ఇటు అటు వెతికినట్లు నటించి 3వ రోజు రాజు వద్దకు వచ్చి ఓ మహారాజా, నేనింకా వెతకవచ్చునా అన్నాడు. ఇతడు చేతి నుంచి జారిపోడు కదా అని పక్కనున్న దాసి దాని గుండెలో అదటు పుట్టుకుంది. ఇతని తల కూడా నరికించి అనేక తలల్లో దీన్ని కూడా చేర్చాలని దాసి కోరిక. రాజు సాయంత్రం వరకు వెతకవచ్చు, షరతు మాత్రం మరవలేదు కదా, సాయంత్రానికి వెతకలేని ఎడల నీ తల ఎగిరిపోగలదు సుమా అన్నాడు. రాజకుమారుడు ఎరుగుదును, కానీ ఒక్క మాట, తమ మేడను చేరి ఉన్న సరోవరంలోను నీరు తోడించి ఖాళీ చేయించగలరని ప్రార్థన. రాజుకు తప్పింది కాదు. తన భటులను పిలిపించి పొద్దూకేసరికి సరోవరం ఖాళీ చేయించాడు. సరోవరం ఖాళీ అవ్వడంతో భూగర్భంలో ఉన్న మేడ ద్వారం కనిపించసాగింది. రాజకుమారుడు దాన్ని చూసి ఈ ద్వారం తెరవాలి అన్నాడు. దగ్గరున్న దాసి దానికి సగం ప్రాణం ఎగిరిపోయింది. ఆ ద్వారం తాళాలు తన వద్దనే ఉన్నాయి. ఏం చేస్తుంది, ఇవ్వక తప్పింది కాదు. అయినా దాసి మరొక ఎత్తి వేసింది. తెరవడానికేం, తెరుస్తాను, కానీ నేను లోపలికి వెళ్ళి పిలుస్తాను. అంతవరకు ఇక్కడే 2 నిమిషాలు నిలబడు అంది. రాజకుమారుడు సరేనన్నాడు. దాసీది లోపలికి వెళ్ళి తొందరగా రాజకుమార్తెకు రాణిగారి చెలికత్తెల దుస్తులు తొడిగి చెలికత్తెల మధ్య నిలబెట్టింది. తరువాత రాజకుమారుని పిలిచి రాజకుమారుని గుర్తించు అన్నది. కొన్ని దినాలు రాజకుమారితో కలిసి ఉంటూ ఆమెను చక్కగా ఎరిగిన వాడే కూడా రాజకుమారుడు కాస్త తబ్బిబ్బులు పడసాగాడు. రాజకుమారిని గుర్తించలేకపోయాడు. అయినా అతడు యుక్తిపరుడు అవడం చేత ఎత్తుకు పై ఎత్తు వేశాడు. తన వద్దనున్న వరహాలు ఒక్కసారిగా చెలికత్తెల ముందు వెదజల్లి వేశాడు. పేదవారికి ఆశ ఎక్కువ అన్నట్లు నిజమైన చెలికత్తెలు ఒక్కసారిగా వాటి మీద విరుచుకుపడి వరహాలు పోగు చేసుకుంటున్నారు. రాజకుమారి నిలిచిన చోటు నుండి కదలలేడు. రాజకుమారుడు అదిగో రాజకుమారి అని వెంటనే చెయ్యి పట్టుకొని రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. అది చూసి రాజు సంతోషపూర్వకంగా ఆశీర్వదించి రాజకుమారికి రాజకుమారునికి వైభవపేతంగా వివాహం చేశాడు. తరువాత కసాయివాణి చేత దుర్మార్గురాలు దాసి దాని తల కొట్టించి అనేక తలలను మరొకటి కలిపారు. 7 రాత్రులు 7 పగళ్ళు 2 రాజ్యాల ప్రజలు పండుగలు ఉత్సవాలు చేసుకున్నారు.
రాజకుమారి రాజకుమార్తె సుఖంగా జీవిస్తున్నారు. కథ అయిపోయిందండి. మరొక చిన్న కథ. గొప్ప మనసు. రాయవరం చిన్న గ్రామం. దాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి. వారం రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి నదిలో స్నానం చేసి వెళ్తున్నారు. వారం 10 రోజుల పాటు గ్రామస్తులకు ఇదొక పెద్ద పండగ. ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతు దసరయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండగ వచ్చింది. అతడి భార్య భర్తను వేగిరపెడుతూ, చీకటి పడకుండా వచ్చేయండి, దర్జీ ఈసరికి అమ్మాయి పట్టు పరికిని కుట్టే ఉంటాడు, అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి, అసలే ఊరి నిండా జనం అని హెచ్చరించింది. అయితే దశరథయ్య దర్జీ దగ్గరకు వెళ్ళేసరికి ఇంకా పరికిని పూర్తి కాలేదు. దర్జీ అతన్ని కొంచెం సేపు కూర్చోబెట్టి పని పూర్తి చేశాడు. అతడు పరికిని తీసుకొని బయలుదేరేసరికి చీకటి పడుతుంది. దశరథయ్య ఇంటిని సమీపిస్తుండగా ఒక 25 ఏళ్ల కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటికి వస్తున్నాడు. దశరథయ్య అతన్ని ఏనాడూ చూసి ఉండలేదు. ఆ కుర్రాడు బెదురు చూపులు, కంగారు చూస్తూనే దశరథయ్యకు వాడు దొంగ అన్న అనుమానం కలిగింది. అతడు పరుగున పోయి వాడి మెడ పుచ్చుకొని, నువ్వెవరు? ఇంట్లోంచి ఏం దొంగిలించావు? అన్నాడు కరుకుగా. కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడబడ్డాడు. దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి, దొంగ వెధవ, నిజం చెప్పు, దొంగిలించిన వస్తువులెక్కడా అని పెద్దగా అరిచాడు. అది విని అతడి భార్య, కూతురు కాక పక్క ఇల్లు వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఈ వయసులో కష్టపడి పని చేసుకోక దొంగతనాలకు దిగాడన్నమాట, 4 తన్ని బుద్ధి చెప్పండి అన్నాడొకడు అక్కడ చేరిన గుంపులో నుండి. ముందు ఏ కాజేశాడో చూడండి అన్నాడు మరొకడు. దశరథయ్య వాడు దుస్తులు తడిమి చూశాడు. జేబులో కొంత చిల్లర డబ్బు తప్ప మరేం లేదు. ఆ కుర్రాడు చేతులు జోడించి, నేను దొంగను కాదు, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట, పుష్కరాలు గనక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చని వచ్చి ఉంటాడు అన్నదొక ఆవిడ. గుంపులోంచి 2 ముందుకు తోసుకువచ్చి కుర్రవాణ్ణి కొట్టబోయేంతలో వాడు, అయ్యా ఆగండి, ఇంట్లో దేవుడి మందిరం ప్రక్కన ఉన్న ఎర్ర సంచి ముందు తీసుకురండి అన్నాడు నిదానంగా. సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్ర సంచి తీసుకువచ్చింది. దాని నిండా గలగలలాడుతూ వెండి నాణాలున్నవి. దశరథయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కుర్రాడు గొంతు సవరించుకొని, ఆ సంచిలో వెండి 1000 కాసులున్నవి. ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే, ఎందుకు పెట్టానో చెప్పమంటారా అన్నాడు. దశరథయ్యతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడి కేసి చూశారు. వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు. 12 సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసింది. వైద్యుడు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి మంచి వైద్యం చేయిస్తే గాని పిల్లవాడు బతకడని చెప్పాడు. అయితే తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బు లేదు. పొరుగురిలో అతడి చిన్ననాటి స్నేహితుడొకడున్నాడు. అతడు తప్పక సాయం చేయగలడన్న ఆశతో ఆయన ఆ ఊరు వెళ్ళాడు. అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఆ ఊరు వచ్చినట్టు తెలిసింది. కుర్రవాడి తండ్రి అక్కడి నుండి అతడి కోసం ఈ ఊరు వచ్చాడు. కానీ సాయంకాలం వరకు తిరిగిన అంతమంది తీర్థ ప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు. ఇక చేసేది లేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చబండకు ఎదురుగా ఉన్న మండువా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఇంటావిడ తలుపు తెరిచి అతడికి మంచినీళ్ళు ఇచ్చి తిరిగి తలుపు మూసింది. కుర్రాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గర విలువైన రాయి తాకడం చేసిన ఉంగరం ఒకటి తలుక్కుమంటూ అతని కంటపడింది. అతడు దాన్ని తీసుకుని చూసి తలుపు తట్టి ఇంటి వాళ్లకు ఇద్దామనుకున్నాడు. కానీ చప్పున తన కొడుకు స్థితి గుర్తుకు రాగా ఉంగరాన్ని జేబులో వేసుకుని తన గ్రామం చేరాడు. అది అమ్మగా వచ్చిన డబ్బుతో అతడు కొడుకు పట్నంలో వైద్యం చేయించి ఒక్కగానొక్క కొడుకును ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నాడు. కుర్రాడు ఇదంతా చెప్పి దశరథయ్యతో, అయ్యా, ఆ తర్వాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు, అయినా సాధ్యపడలేదు. అయితే 1 రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయే ముందు మా నాన్న ఈ జరిగిందంతా చెప్పి తన కర్మకాండకు అట్టే ఖర్చు పెట్టవద్దని, ఇంట్లో ఉన్న 800 కాసులకు మరి 200 కాసులు ఎలాగైనా చేర్చి తమకివ్వవలసిందని చెప్పాడు. పోయిన మా నాన్నను గురించి దొంగగా చెప్పడం మనస్కరించక 1000 వెండి కాసుల్ని రహస్యంగా తమ ఇంట్లోని దేవుని గది ముందు పెట్టాను.
ఆ డబ్బు తమదే అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ. ఆ కుర్రాడి నిజాయితీని చూసి అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సంగతి ఏమిటో కనుక్కోకుండా కనబడిన వాళ్ళను పట్టుకొని దొంగ అంటూ కేకలు పెట్టడం ఏం మర్యాద అంటూ జనం దశరథయ్యను చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు. కుర్రాడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే దశరథయ్య తన కూతురి చేతిలో ఉన్న డబ్బు సంచి తీసుకోబోతూ, నీ పుట్టినరోజున మంచి బహుమతి లభించింది. ఆ డబ్బుతో నీకు బంగారు కొలుసు చేయిస్తాను అన్నాడు. ఆ మాటలకు భార్య అడ్డు వచ్చి, ఇంకా నయం, పసిపిల్ల వంటి మీద బంగారం ఉండడం ప్రమాదం. ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను అన్నది. సుమతి డబ్బు సంచి ఉన్న చేతిని వెనక్కి లాక్కొని తండ్రిని, ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయి నాన్న అని అడిగింది. నాకు ఆ మాత్రం గుర్తులేదనుకో తల్లి, ఈ రోజుతో నీకు 9 నిండి 10 వస్తాయి అన్నాడు దశరథయ్య. ఆ అబ్బాయి తీర్చిన బాకీ 12 ఏళ్ల కిందటిది. మనం ఈ ఇల్లు కొన్న తర్వాత ఏడాదికి నేను పుట్టాను. అంటే ఆ ఉంగరం మనకు ఈ ఇల్లమ్మిన రామయ్య తాతదనమాట. పిల్లలు సరిగా చూడక ఆరోగ్యం కూడా చెడి తాత చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగిస్తుంది. ఇది తాతకు ఇచ్చి వస్తాను అంటూ సుమతి బయలుదేరబోయింది. దశరథయ్య అతడి భార్య తమరి కూతురి దయాగుణానికి అబ్బురపడ్డారు. దశరథయ్య భార్య కూతురును ఆప్యాయంగా ముద్దాడి, ఆ డబ్బు తాతకు రేపు ఇయ్యవచ్చులే తల్లి, ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అన్నది. ఈరోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, తాతకు ఈ డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి రామయ్య తాత చేతికి ఇంటికేసి పరుగువేసింది. వయసులో చిన్నదైన తమ కూతురి గొప్ప మనసు చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. కథ సమాప్తం.